గత వారం రోజులుగా వివిధ డిజిటల్ మీడియా ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్లలో బండి సంజయ్ గారి పైన వారి కొడుకుకు సంబంధించినటువంటి కేసు బండి సంజయ్ గారికి అంటగడుతూ జరుగుతున్నటువంటి దుష్ప్రచారం పైన లేనిపోని ఆరోపణలు, చాలా డిమీనింగ్గా డిఫెమేటరీగా వస్తున్నటువంటి కంటెంట్స్ పైన బండి సంజయ్ గారు నిన్న సిటీ సివిల్ కోర్టుని డిఫమేషన్ సూట్ ద్వారా ఆశ్రయించడం జరిగింది. ఆ డిఫమేషన్ సూట్లో 2 పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది ఐఏలు. ఆ ఐఏల సారాంశం ఏంటంటే, ఈ వారం రోజులుగా బండి సంజయ్ గారి పైన మీడియా ఛానల్స్లో కానీ, శాటిలైట్ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో, ట్విట్టర్లో జరుగుతున్నటువంటి డిఫమేటరీ కంటెంట్ను వెంటనే పోస్ట్ చేయకుండా అన్ని ఛానల్స్ కూడా గ్యాగ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది సిటీ సివిల్ కోర్ట్. రెండో అయ్యే ఏంటిదంటే, ఇప్పటి వరకు చేసినటువంటి మొత్తం కంటెంట్ మొత్తం కూడా తొలగించాల్సిందిగా సిటీ సివిల్ కోర్ట్ అన్ని ఛానల్స్కి, అన్ని మీడియా ఛానల్స్కి, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి కూడా ఆదేశం జారీ చేయడం జరిగింది. ఇప్పుడే ఆర్డర్ పాస్ అయింది. ఆర్డర్ కాపీ మా చేతికి రాగానే మేము అన్ని మీడియా ఛానల్స్ కూడా పంపడం జరుగుతుంది. త్రూ పోస్ట్ కానీ, త్రూ మెయిల్ కానీ పంపడం జరుగుతుంది. ఇది జాయింట్ ఐ ఆర్డరు. దీంట్లో పేర్కొన్నటువంటి వారి పేరే కాకుండా ఎవరెవరైతే రకరకాల పేర్లతోటి ఛానల్స్ నడుపుతూ ఉన్నారో, రకరకాల పేర్లతోటి యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారో, ఫేస్బుక్లలో పోస్ట్ చేస్తున్నారో, ఇందులో పేరు లేకున్నా కానీ వారందరికీ కూడా ఈ గ్యాగ్ ఆర్డర్ వర్తిస్తుంది. ఇది ఒక బ్లాంకెట్ ఆర్డర్. కాబట్టి ఎవరు కూడా ఈ నిమిషం నుంచి బండి సంజయ్ గారికి వారి కొడుకు పైన ఉన్నటువంటి కేసును ఆపాదిస్తూ డిఫమేటరీ కంటెంట్ను పోస్ట్ చేయడానికి వీల్లేదు. అలాగే ఇప్పటి వరకు పోస్ట్ చేసినటువంటి కంటెంట్ను కూడా వెంటనే తొలగించాల్సిందిగా, లేని పక్షంలో వాళ్ళందరి పైన కూడా పోస్ట్ చేసినటువంటి కంటెంట్ను డిలీట్ చేయకపోయినా వాళ్ళందరి పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద చర్యలు తీసుకోబడతాయని చెప్పి మీ అందరికి కూడా మీడియా సమక్షంలో అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు హైకోర్టులో విచారణ జరిగిందా? ఈరోజు హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ ఇంకా విచారణకు రాలేదు. అది రావడానికి ఇంకొక గంట సమయం పడుతుంది. గంట తర్వాత అక్కడ విచారణలో జరిగిన విషయము, అక్కడ ఆర్డర్ కాపీ యొక్క సారాంశాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓన్లీ బండి సంజయ్ పేరు మాత్రం ప్రస్తావించారు. ఓన్లీ బండి సంజయ్ గారు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గారి యొక్క పేరును ప్రస్తావిస్తూ కేసుకు ఆపాదిస్తూ డిఫమేటరీ కంటెంట్ని మొత్తం కూడా తొలగించాలని చెప్పి జాయింట్ ఐ ఆర్డర్ వచ్చింది. అన్ని బ్లాంకెట్ ఆర్డర్ అన్ని మీడియా ఛానల్స్కి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్కి కూడా ఇది సమానంగా వర్తిస్తుంది. ఎవ్వరూ దీంట్ నుంచి తప్పించుకునే ఆస్కారం లేదు. అన్ని కంటెంట్ను కూడా వెంటనే డిలీట్ చేయాల్సిందిగా ఆర్డర్ ఉంది. హైకోర్టులో వాదన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఈరోజు బాలిక మైనర్ అని తెలియదు. దానిపైన ఇంకా సబ్జుడైజ్ ఉంది. కోర్టు విచారణ మొత్తం చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరఫు నుంచి ఏమేమి సాక్ష్యాలు పెడతారో, మా దగ్గర ఉన్న సాక్ష్యాలు మేమేం పెట్టబోతున్నామో ఇవన్నీ జరిగిన తర్వాత కోర్టు విచారణ చేసిన తర్వాత ఇచ్చిన ఆర్డర్ పైన మేము మీ అందరికి కూడా మళ్ళీ వచ్చి బ్రీఫింగ్ చేస్తాం. 15వ తేదీ